ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. Hi, hello, welcome to Master Class. ఏమైంది 1000 Polity Bits సిరీస్. సింపుల్ గా చెప్పాలంటే మనం 1000 MCQs ఈ సిరీస్ లో పాలిటిక్స్ సంబంధించి కంప్లీట్ చేస్తాం. తర్వాత జాగ్రఫీ, తర్వాత ఎకానమీ. సో వితౌట్ ఎనీ టైం వేస్ట్ డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఈ 1000 MCQs హై లెవెల్, హార్డ్ లెవెల్ ఉంటాయి. ముందు చెప్తున్నా, యూపీఎస్సి ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లెవెల్లో ఉంటాయి. ఎసెన్స్ ని చదువుకొని వచ్చి వీటిని అనలైజ్ చేసి నీట్ గా ఆన్సర్ చేసుకోవాలన్నట్టు. ఓకే, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. Which of the following are constitutional provisions and law for the protection of the rights of the scheduled caste in India? ఎస్సీస్ ఎస్టీస్ అంటారు కదా, ప్రొటెక్షన్ రైట్స్ ఏంటేంటి ఉన్నాయి? ఈ 3 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఈ మూడిట్లో ఏంటేంటి ఉన్నాయి డిస్కస్ చేద్దాం. Article 17 of the Constitution of India. ఏంటి ఆర్టికల్ 17? అన్టచబిలిటీ, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. The Protection of Civil Rights Act 1995. ఓకే The Scheduled Castes and the Scheduled Tribes Act 1980. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989. ఈ మూడిట్లో ఏంటి ఆన్సర్? అన్టచబిలిటీ ఎస్సీ ఎస్టీస్ ప్రొటెక్షన్ లో వస్తుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ఈస్ ఓకే, కరెక్టే. బట్ వాట్ ఈస్ దిస్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1995? కాదు, దిస్ ఈస్ నాట్ 1995, దిస్ ఈస్ 1955. అందుకే ఆప్షన్ 2 అనేది తప్పు. ఇయర్ తప్పు వల్ల ఆప్షన్ 2 అనేది తప్పు. ఓకేనా? ఈ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు, అర్థమైంది కదా. అండ్ సో ఆన్సర్ 1 అండ్ 3 కాబట్టి ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ ఏ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విల్ గో టు సెకండ్ క్వశ్చన్. Which of the following statements regarding the fundamental rights is are correct? First thing, fundamental rights are absolute in nature. అబ్సల్యూట్ ఉంటాయి, జస్టిషియబుల్ ఉంటాయి. They are justiciable. The rights available against the state's action only are violated by the private individuals. There are no constitutional remedies. But only ordinary legal remedies. Okay, I'll explain. అర్థం కాలేదు కదా మీకు? అర్థం కాదు కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అబ్సల్యూట్ అంటే ఫండమెంటల్ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్, దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. అబ్సల్యూట్ అంటే దాని అర్థం అది. జస్టిషియబుల్ అంటే కోర్టుకి వెళ్ళొచ్చు. ఓకే, అండ్ ఇవి స్టేట్ అగైనెస్ట్ గానే, అంటే ఒక ప్రైవేట్ ఇండివిజువల్ స్టేట్ తో సంబంధం ఉన్నప్పుడే ఫండమెంటల్ రైట్స్ ఆబ్లిగేట్ అవుతాయని కోర్టుకి వెళ్ళొచ్చు. ప్రైవేట్ ఇండివిజువల్ కి ఇంకో ప్రైవేట్ ఇండివిజువల్ కి మధ్యన గొడవ ఉంటే అప్పుడు లీగల్ రెమెడీస్ మాత్రమే ఉంటాయి. అంటే ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన రిట్స్ ని నువ్వు యూజ్ చేయలేవు అనేది అక్కడ క్వశ్చన్. సో నువ్వు అర్థం చేసుకుంటే అబ్సల్యూట్ ఇన్ నేచర్ అంటే, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ అబ్సల్యూట్ ఇన్ నేచర్, ఎందుకంటే దీనికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ప్రతి దానికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దర్ ఇస్ ఆర్టికల్ 14 విచ్ ఇస్ ద ఫస్ట్ ఫండమెంటల్ రైట్. ఇదేంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా గురించి మాట్లాడుతుంది. దీని ప్రకారం ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమని. బట్ ఇన్ దట్ కేస్ పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఎంపీస్ మీద ఇది వర్తించదు, ప్రెసిడెంట్ మీద ఇది వర్తించదు. అర్థమవుతుందా? చట్టం ముందు అందరూ సమానమే, కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ కోసం, ఎస్సీస్ కోసం, ఎస్టీస్ కోసం స్పెషల్ చట్టాలు ఉంటాయి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, అబ్సల్యూట్ కాదు కదా, దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు చాలా మంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఒక ఫండమెంటల్ రైటే, బట్ దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. జస్టిషియబుల్ నేచర్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ జస్టిషియబుల్ నేచర్, ఎందుకంటే ఆర్టికల్ 32 ప్రకారం నువ్వు సుప్రీం కోర్టుకి, ఆర్టికల్ 226 ప్రకారం నువ్వు హైకోర్టుకి వెళ్ళి స్టేట్ ని ఫండమెంటల్ రైట్స్ ని ఆబ్లిగేట్ చేస్తే రిట్స్ వేయొచ్చు. 5 రిట్స్ ఉంటాయి. విల్ డిస్కస్ ఇన్ అనదర్ MCQ దాని గురించి. ఇది చూడు, ఇది థర్డ్ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ప్రైవేట్ అండ్ స్టేట్ కి మధ్యన, అంటే స్టేట్ అంటే ఇక్కడ కంట్రీ ఆర్ పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ ఇదంతా స్టేట్ కిందకి వస్తుంది. సో స్టేట్స్ ఏంటంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని హ్యాంపర్ చేసినప్పుడు నువ్వు రిట్స్ వేస్తావు. బట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ మధ్య ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు లీగల్ రెమెడీస్కి వెళ్తావు, అంటే IPC సెక్షన్స్. సో 3 కూడా రైటే కదా. ఫస్ట్ ఇది రాంగ్, సెకండ్ ఇది రైట్, థర్డ్ ఇది రైట్, 2 and 3 రైట్. కాబట్టి సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. Which one of the following articles Constitution of India down that no citizen can be denied use of wealth. అదే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఆర్టికల్ 17 విచ్ ఈస్ prohibition of prohibition of untouchability. So in this article 17 prohibition of untouchability, wells ni, ట్యాంక్స్ ని ఊర్లో వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు అని లా ఉంటుంది, అంతే, సింపుల్.
Which of the following provisions were amended through Article 86th Constitution? Okay, these are the options. Article 21A. Article 21A అంటే రైట్ టు ఎడ్యుకేషన్ RTE. ఓకే. ఆర్టికల్ 45 అంటే DPSP, ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 51A అనేది ఫండమెంటల్ డ్యూటీ, ఇది రైట్ టు ఎడ్యుకేషన్, దిస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. ఇది ఫండమెంటల్ రైట్, ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది ఫండమెంటల్ డ్యూటీ. మూడు వేరు కానీ ఒకే క్వశ్చన్లో క్లబ్ చేస్తాడు. అలా ఉంటుంది యూపీఎస్సీతో. 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 2005లో వచ్చింది. సో దీని గురించి కొద్దిగా డీప్గా అనలైజ్ చేద్దాం మనం. సో ఆర్టికల్ 45 విచ్ ఈస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది డిపిఎస్పి ఏం చేస్తుందంటే స్టేట్ కి గైడ్ లైన్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, స్టేట్ అంటే కంట్రీ. ఓకే, ఇండియా యూ డోంట్ హ్యావ్ మనీ. 1950s లో తయారు చేశారు కదా కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, బట్ ఎప్పుడైతే నీ దగ్గర డబ్బులు వస్తాయో నువ్వు ఈ పనులు చేయాలి అని చెప్పి కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇస్తుంది స్టేట్కి. స్టేట్ షుడ్ యాక్ట్ ఆన్ దిస్ థింగ్స్ అని చెప్పేసి. ఓకే, అలాగా డైరెక్షన్స్ ఇచ్చిన దాంట్లో ఒక డైరెక్షనే ఫ్రీ ఎడ్యుకేషన్. ఎప్పుడైనా సరే పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఉంటుంది. అదే ఆర్టికల్ 45. ఓకే, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని 2005లో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 విచ్ ఇస్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్, దాంట్లో 21A అని ఒక అమెండ్మెంట్ చేసి రైట్ టు ఎడ్యుకేషన్ ని ఇన్క్లూడ్ చేశారనమాట. అప్పుడు ఈ ఆర్టికల్ 45లో ఏమిపోయిందంటే ఎడ్యుకేషన్ వెళ్ళిపోయి చైల్డ్ కేర్ మిగిలిపోయింది. సో ఈ చైల్డ్ కేర్ కి అనుగుణంగానే ఇప్పుడు మనకి ఏం యూజ్ చేస్తుంటారు, ఇప్పుడు మనకి పేరు వింటుంటాం మనం అంగన్వాడీ అని. అక్కడ పిల్లలకి ఫుడ్ ఇస్తారు, చదువు చెప్తారు, అన్ని చేస్తారు. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్న ఆర్టికల్ 45 మనకి స్టేట్ కి చేయమని చెప్పేసి గైడ్ లైన్స్ ఇస్తుంది. సో ఆర్టికల్ 21 ఇస్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. ఓకే, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి పిల్లలకి, 1 to 8th క్లాస్ వరకు. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఓకే. ఇదే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో 86th అమెండ్మెంట్ లో 2005లో ఐఎమ్ టెల్లింగ్ యూ 2005లో ఏం చేశారంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సేమ్ ఇదే అమెండ్మెంట్ లో 51A నుంచి 51J వరకు ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. ఓకే, దాంట్లో 51K అని కొత్తది యాడ్ చేశారు. అంటే మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ని చేశారనమాట. సో ఏంటి 51K అంటే గుర్తుపెట్టుకో, K అంటే షార్ట్ కట్ గుర్తుపెట్టుకో నాలెడ్జ్. K నుంచి నువ్వు గుర్తుపెట్టుకో, K ఇస్ నాలెడ్జ్. ఏంటి నాలెడ్జ్? పిల్లల యొక్క నాలెడ్జ్ పెంచే డ్యూటీ పేరెంట్స్ ది. పేరెంట్స్ హ్యావ్ ద డ్యూటీ టు ప్రొవైడ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్. పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలకి నాలెడ్జ్ మరియు ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన ఫండమెంటల్ డ్యూటీ ఉంది అని చెప్పేసి ఫండమెంటల్ డ్యూటీని కూడా 51Kలో యాడ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ రైట్. సో 1 to 3 is right. Okay, which of the following correctly matched? Okay, prohibition of discrimination article 15. అంతే కదా, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15. రైట్ టు అసోసియేషన్ ఆర్టికల్ 19. yes, ఆర్టికల్ 19 రైట్ టు అసోసియేషన్. రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఆర్టికల్ 20. no. రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ ఆర్టికల్ 32. yes, ఇది తప్పు. ఓకే, సో 1 to 4 కరెక్ట్, ఓన్లీ 3 ఇన్కరెక్ట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 15 అనేది ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండర్ రేస్, రిలీజన్ ఉంటుంది. రేస్ కానీ, రిలీజన్ కానీ, జెండర్ కానీ ఏటి ఆధారంగా కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు ఒక మనిషిని అని ఉంటుంది. కానీ నేను ఇందాక నీకు చెప్పినట్టు స్టేట్ కి కొన్ని ఏముంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి స్టేట్ కి. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు. ఓకే, దే హ్యావ్ సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఇక్కడ ఏముంటది, స్టేట్ అనేది నీకు డిస్క్రిమినేట్ చేయకూడదని ఉంటుంది. కానీ అదే స్టేట్ నీకు ఆడపిల్లవని చెప్పేసి, లేదంటే చిన్నపిల్లడు అని చెప్పేసి, లేదంటే బీసీ బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్ ఆర్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాడని చెప్పేసి, అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయినామని చెప్పేసి ఏ స్టేట్ కి అయితే ఫండమెంటల్ రైట్ ఆబ్లిగేట్ చేస్తే జెండర్ ఆధారంగా, రేస్ ఆధారంగా, రిలీజన్ ఆధారంగా అని ఉంటుందో అదే స్టేట్ కి మళ్ళీ గైడ్ లైన్స్ ఏముంటాయంటే నువ్వు ఈ వీటి మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ చేయొచ్చు. అంటే వీటి మీద నువ్వు డిస్క్రిమినేట్ చేయొచ్చు. ఉమెన్ కి ఎక్స్ట్రా పవర్ ఇవ్వచ్చు, చైల్డ్ కి ఎక్స్ట్రా కేర్ ఇవ్వచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. అంటే అది డిస్క్రిమినేట్ చేసినట్టు కదా, అందరికి సమానంగా చూసినట్టు కాదు కదా, కానీ చూడాలి. అదే రీజనబుల్ రిస్ట్రిక్షన్. అర్థమైంది కదా? సో దట్ ఈస్ దిస్. అండ్ ఆర్టికల్ 19 నీకు 6 types ఆఫ్ ఫ్రీడమ్స్ ఇస్తుంది. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ టు మూవ్, ఫ్రీడమ్ టు రిసైడ్, ఎక్కడైనా ఉండొచ్చు, ఆక్యుపేషన్. గుర్తుపెట్టుకో షార్ట్ కట్ లో SAAMRO అని చెప్పేసి, అంటే సౌత్ ఆఫ్రికా MRO. ఈ 6 ఫ్రీడమ్స్ ఇస్తుంది నీకు ఆర్టికల్ 19.
ఓకే, సో దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఉంది కదా, సో ఆర్టికల్ 19 ఇస్ రైట్. ఆర్టికల్ 20 ఏంటంటే ప్రొటెక్షన్ ఇన్ డిటెన్షన్, అంటే జైల్లో నువ్వు ఉన్నప్పుడు, నేను స్టేట్ జైల్లో పెట్టినప్పుడు కూడా నీకు రైట్స్ ఉంటాయి. ఏంటా రైట్స్? 3 ఉంటాయి నీకు. పోస్ట్ డిఫాక్టో, డబల్ జియోపాడీ, ఇవన్నీ ఏంటంటే లీగల్ టర్మ్స్. సెల్ఫ్ రీఇన్క్రినేషన్. పోస్ట్ డిఫాక్టో నీకు 2026లో ఒక లా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేయకూడదు అని లా వచ్చింది 2026లో, కానీ నువ్వు 2025లో దొంగతనం చేసావు. సో 2026లో లా వచ్చింది కాబట్టి 2025లో నువ్వు దొంగతనం చేసావు కాబట్టి దాన్ని యూజ్ చేసి 2026లో నీకు జైల్లో పెడతానంటే ఇది వచ్చేస్తుంది పోస్ట్ డిఫాక్టో. ఆర్టికల్ 20 వచ్చి ఆగ్రా బాబు అంటుంది. ఎందుకంటే నువ్వు లా తీసుకొచ్చింది 26లో, 25లో అది లా కాదు, లీగలే అది అని ఫీల్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ పోస్ట్ డిఫాక్టో. డబల్ జియోపాడీ అంటే సేమ్, ఒక్కసారి దొంగతనం చేసిన 10 సార్లు దొంగతనం చేసిన శిక్ష ఒకటే. అంటే ఒకసారి చేసిన దొంగతనం చేసాడు కాబట్టి ఒక శిక్ష, 10 సార్లు చేసిన దాని ఇంటెన్సిటీ పెరిగిపోయింది కాబట్టి 10 సార్లు శిక్ష వేస్తారు, కానీ చేసే శిక్ష ఒకటే. ఫైన్లు 10 సార్లు వేయొచ్చు, కానీ వేసే ఫైన్ రేట్ ఒకటే. అంతేగాని 10 సార్లు చేశాడు కాబట్టి దాన్ని ఎక్స్పోనెన్షియల్గా పెంచుకుంటూ వెళ్తా అంటే అవ్వదు. సెల్ఫ్ రీఇన్క్రినేషన్ అంటే నేనే చేసా దొంగతనం అని ఒప్పుకున్నావు అనుకో పోలీసులు ఎదురుగానే, అది చెల్లదు. నువ్వు ఒప్పుకున్నా సరే నువ్వే చేసావని ప్రూఫ్ ఉండాలి. నేనే ప్రూఫ్ అంటే అవ్వదు. ఓకేనా, నేనే చేశాను ఒప్పుకున్నా సరే యూ హ్యావ్ ద ప్రూఫ్, లైక్ నువ్వే చేసావు అన్నట్టు. అప్పుడు నువ్వు చేసావు అని చెప్తే వింటారు. ఓకేనా, ప్రూఫ్ లేకపోతే వినరు. నేనే చేసా, నేనే ప్రూఫ్ అంటే వినరు అనమాట. టెంపర్ మూవీలో ఎన్టీఆర్ లాగా నేనే అంటే పక్కెళ్ళి ఆడుకో అంటాడు జడ్జ్. సో ఆర్టికల్ 32 దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది రిట్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, రిట్స్ అంటే నీ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు సుప్రీం కోర్టుకి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఇదే ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళొచ్చు. జిల్లా కోర్టుకి వెళ్ళొచ్చా? నో, వెళ్ళలేవు. ఓన్లీ సుప్రీంకోర్టు హైకోర్టులో మాత్రమే రిట్స్ ని అలౌ చేస్తారు, ఇంకెక్కడ కూడా అలౌ చేయరు. ఓకేనా, బిట్లో బిట్ చెప్పేసాను నేను. 5 రిట్స్ ఉంటాయి మనకి రా. ఓకేనా, ఒకటి హెబియస్ కార్పస్, రెండోది మ్యాండమస్, మూడోది కోవారెంటో, నాలుగోది ప్రొహిబిషన్, ఐదోది సెట్టిరియోరి. హెబియస్ కార్పస్ అంటే నిన్ను జైల్లో పెట్టిన 24 hours కి జడ్జి ముందు హాజరుపరచాలి, నువ్వు బతికే ఉన్నావని చెప్పేసి. హెబియస్ కార్పస్ ఇస్ నథింగ్ బట్ వేర్ ఇస్ ద బాడీ. అందుకే పోలీసులు నీ మీద ఎటువంటి అత్యాచారాలు జైల్లో చేసినా సరే వాళ్ళకి చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అనమాట. మ్యాండమస్ అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పని చేయట్లేదు, అతని డ్యూటీ అతను చేయట్లేదు. సో నువ్వు కోర్టులో మ్యాండమస్ వేస్తే కోర్ట్ విల్ గివ్ దట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్డర్ టు డూ ద వర్క్. అదే మ్యాండమస్. పనిచేయరా బాబు అని చెప్తాడు కోర్టు వచ్చి మనిషిని. కో వారెంట్ అంటే వేర్ ఇస్ ద వారెంట్ అడుగుతుంటారు కదా, సెర్చ్ వారెంట్ ఉందా, అరెస్ట్ వారెంట్ ఉందా, సో వేర్ ఇస్ ద వారెంట్ అని చెప్పేసి. ప్రొహిబిషన్ అంటే హైకోర్టు, జిల్లా కోర్టు. జిల్లా కోర్టు ఒక తీర్పు ఇవ్వబోతుంది. హయ్యర్ కోర్టు ఏం చేస్తుంది అంటే దాన్ని తీర్పు ఇవ్వకుండా ప్రొహిబిట్ చేస్తుంది. బికాజ్ సంథింగ్ అది జ్యూరిస్డిక్షన్ లో లేదు కానీ తీర్పు ఇచ్చేస్తుంది అన్నప్పుడు హైకోర్టు దాన్ని ఆపుతుంది, ఆ తీర్పుని ఆపేస్తుంది. అదే ప్రొహిబిషన్. సెట్టిరియోరీ అంటే సేమ్ ఇలాగే ఉంటుంది. హయ్యర్ కోర్ట్, లోయర్ కోర్ట్ ఏదైనా తీర్పు ఇచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా కోర్టు ఉంది, జిల్లా కోర్టు ఏదైనా తీర్పు ఇచ్చేసింది, ఆల్రెడీ ఇచ్చేసింది, ఇక్కడ ఆపింది. ప్రొహిబిషన్ దగ్గర తీర్పు ఇవ్వకుండా ముందే ఆపింది. ఇక్కడ ఏం చేసింది, తీర్పు ఇచ్చేసింది ఆల్రెడీ జిల్లా కోర్టు, ఇచ్చిన తీర్పుని క్వాష్ చేస్తుంది, క్వాషింగ్ అంటారు, అంటే ఆ తీర్పు చెల్లదు. అది సెట్టిరియోరీ. Article 22 grants protection of persons who have been arrested under a preventive detention law. Which of the following protections are provided under Article 22? Article 22లో ఏ ప్రొటెక్షన్స్ ఇచ్చాడు? The detention of person cannot exceed 6 months unless an advisory board reports sufficient cause of extended detention. 6 months అని ఉంది, which is not right. 6 months కాదు. Right to be produced before magistrate within 24 hours, excluding the journey time. Yes. The detainee should be afforded an opportunity to make a representation against the detention order. Yes, చేయొచ్చు. 24 hours లోపల పెట్టాలి. ఎక్స్క్లూడింగ్ అన్నాడు. ఓకే, అంటే జర్నీ టైమ్ తీసేసి 24 hours లో జర్నీ టైం ఒక 10 hours వేసుకొని 34 hours లో వెళ్తానంటే అవ్వదు. చూసావా ఎంత నీట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడో. ఎక్స్క్లూడింగ్ అనే పదం పెట్టాడు అక్కడ. అంటే ఎక్స్క్లూడ్ చేయొచ్చు, జర్నీ టైం ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన 24 hours లో తీసుకోవాలంటే నో, ఇన్క్లూడింగ్, నాట్ ఎక్స్క్లూడింగ్, ఇన్క్లూడింగ్ ద జర్నీ టైం. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. హెలికాప్టర్లో వస్తావా, కార్లో వస్తావా, జీప్లో వస్తావా, జెట్ స్పీడ్లో వస్తావా, ఎలాగొచ్చినా పర్లేదు. ఒకవేళ సూపర్ ఉమెన్లో వస్తావా, ఐ డోంట్ కేర్. 24 hours లో జడ్జి ముందు హాజరుపరచాలి. 6 months కాదు, ఇది 3 months.
3 monthsకి మించి ఉండకూడదు డిటెన్షన్ పీరియడ్ అనేది. సో ఓన్లీ 3A కరెక్ట్, మిగిలిన 2 తప్పు. Which with reference to the freedom of religion in India, what is freedom of religion in India? Which article is this? Religion instruction cannot be provided. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ చెప్పు ఫస్ట్, ఏ ఆర్టికల్ వస్తుంది? ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. 25, Yes. 26, 27, 28 4. ఆర్టికల్ 25 నీకు ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, నువ్వే రిలీజన్ నచ్చితే రిలీజన్ ప్రాక్టీస్ చేయొచ్చు అని ఇస్తుంది. ఆర్టికల్ 26 మేనేజ్మెంట్ ఇస్తుంది, నువ్వు రిలీజన్ ని మేనేజ్ చేయొచ్చు, రిలీజియస్ అఫేర్స్ ని మేనేజ్ చేయొచ్చు. టాక్సేషన్ మాట్లాడుతుంది ఆర్టికల్ 27. ఒక రిలీజన్ ఫాలో అవుతున్నావు ట్యాక్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబ్ వేశారు కదా జిజియా ట్యాక్స్, హిందూ రిలీజన్ ఫాలో అయితే. సో అలా నువ్వు పర్టికులర్ రిలీజన్ ఫాలో అయితే నీ మీద ట్యాక్స్ ఏమి ఉండదు. స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషన్లో జాగ్రత్త విను, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు చెప్పబోయే టాపిక్కి రిలేటెడ్ ఇది. స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషన్లో రిలీజియన్ గురించి మాట్లాడకూడదు. ఆర్టికల్ 25 అనేది ఏ రిలీజన్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆర్టికల్ 26లో నువ్వు ఆ రిలీజన్ని మేనేజ్ చేయొచ్చు. ఆర్టికల్ 27లో రిలీజన్ ఫాలో అయినందుకు ట్యాక్స్ ఉండదు. ఆర్టికల్ 28లో స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఐఐటి, ఐఐఎం, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ అంటే స్టేట్ కి ఇన్స్ట్రుమెంట్స్ లా ఉన్నవి. ఎక్కడ కూడా ఒక పర్టికులర్ రిలీజన్ ని ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు ఈ పాయింట్ చదువు. Religious instructions cannot be provided in any educational institution. Religious instructions cannot be provided in any educational institution. Is this right or wrong? Religious instruction cannot be provided. Right. Wrong. అక్కడే దొరికిపోయావు. ఎందుకంటే వేదిక్ స్కూల్స్ ఉంటాయి. ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని రాసాడు, అందుకే తప్పు. స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంతే రైట్ అయ్యేది, విచ్ ఇస్ ఆర్టికల్ 28. ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని కాబట్టి అదే తప్పు. ఎందుకంటే వేదిక్ స్కూల్స్ ఉంటాయి, మిషనరీస్ ఉంటాయి. మిషనరీస్ లో క్రిస్టియానిటీ నేర్పిస్తారు, వేదిక్ స్కూల్స్ లో హిందూయిజం నేర్పిస్తారు, మదర్సాలు అంటారు, అక్కడ ఇస్లాం నేర్పిస్తారు. సో మత బోధన ఉంటది. ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అక్కడ కూడా జరగదంటే ఇది నీకు రైట్ టు 26 కి ఆబ్లిగేషన్ కదా. రైట్ 26 అనేది హ్యాంపర్ అవుతున్నట్టే కదా. సో తప్పది. నో పర్సన్ కెన్ బి కంపైల్డ్ టు పే టాక్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ రిలీజన్. ట్యాక్స్ వేయకూడదు, విచ్ ఇస్ ఆర్టికల్ 27. ఏ పర్సన్ కూడా ట్యాక్స్ ఇవ్వకూడదు రిలీజన్ ఫాలో అవుతున్నందుకు. సో దీస్ రైట్. 2 అనేది రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? 2 is correct. The fundamental right to freedom of religion is subject to certain limitations. అందాక నేను చెప్పింది. Following the grounds mentioned under Article 25 of the Constitution. Yes, Article 25 freedom to religion. రిలీజన్ ఫాలో అవ్వాలి, కానీ అది పబ్లిక్ ఆర్డర్ ని హ్యాంపర్ చేయకూడదు, హెల్త్ ని హ్యాంపర్ చేయకూడదు, మొరాలిటీని ఇబ్బంది పెట్టకూడదు. సో ఈ 3 కూడా రైట్. 1, 2, 3. 10th one. Which of the following general rule of non-discrimination, special provision for women and children? అంతే కదా, ఎక్సెప్షన్ ఇందాక మనం చదువుకున్నాం కదా. దిస్ ఇస్ అబ్సల్యూట్ ఇన్ నేచర్ అని చెప్పినప్పుడు చదువుకున్నాం కదా. ఆర్టికల్ 15 దాంట్లో ఉమెన్ కి చిల్డ్రన్ కి ఎక్సెప్షన్ ఉంటది. స్టేట్స్ వుడ్ ప్రొవైడ్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్ అండ్ పీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా ఉంటది ఆబ్వియస్లీ. సో 1, 2, 2 కూడా ఇది కరెక్ట్ ఆన్సర్. సో బోత్, ఏ కూడా బి కూడా, బోత్ ఆర్ రైట్. సో ఇది ఒక 10 MCQs. ఇలా మనం రోజు 10 to 15, 20 కూడా అప్పుడప్పుడు ఉంటాయి. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి. జస్ట్ దీంతో స్టార్ట్ చేస్తున్నా. అలా పాలిటీలో ప్రతి టాపిక్ ని మనం టచ్ చేసుకుని వస్తాం. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, కొన్ని క్లాసెస్ దీని మీద ఉంటాయి. దెన్ విల్ గో టు అదర్ టాపిక్స్ అన్నట్టు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే సిటిజన్షిప్ కానీ, ఇవన్నీ మాట్లాడుకుంటాం నెక్స్ట్ లో. ఇది ఒక స్టార్టింగ్ టాపిక్ మాత్రమే. మీరు నెక్స్ట్ టైం ఈ క్లాస్ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి చదువుకొని రావాలి. ఓకే, దీని గురించి నేర్చుకుని రావాలి. పెద్దగా యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు ఉంటాయి. నేను దాని గురించి మళ్ళీ వీడియో చేసి దాన్ని చూడండి, నా వీడియో చూడండి అని చెప్పను. చాలా వీడియోస్ ఉంటాయి. బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుని వద్దాం, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఎట్లయినా సరే సీడ్ సంపాదిద్దాం. ఓకే, మీరందరూ సక్సెస్ అవ్వాలని చెప్పేసి. ఓకేనా, మేమిద్దరం డిస్కస్ చేస్తుంటాం ఇలాంటి బిట్స్, అది మీకు కూడా హెల్ప్ అవ్వాలి. సో నా ఫ్రెండ్ కూడా, మీరందరూ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక వెల్ విషర్గా, మీ అందరికి ఒక బ్రదర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్. మణిమందం బహిర్ముఖం ప్రసన్నవదనం న్యాయ సర్వజ్ఞం శాంతి.